అంటే పెద్దది ఇన్ ద సెన్స్ చాలా విషయం ఉన్న సినిమా, కానీ పని చేసిన వాళ్ళు చాలా తక్కువ. చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్కరు ఒక్కొక్క డైమండ్. అంత మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. అరుణ్ గారితో అయితే నేను రోజు సీన్ ఉన్నప్పుడల్లా కొట్లాడుతుంది. వాళ్ళకి 4-6 లైట్లు పెట్టిండ్రు, నాకేమో 2 పెట్టిండ్రు మీరు అంటుంది. అట్లా ఎందుకు నాకు మీరు మీరు నన్ను తక్కువ చూస్తున్నారు, నన్ను చిన్న చూపు చూస్తున్నారు అంటుంటే ఆయనతో కూడా కొట్లాడుతుంటే ఊరికి నవ్వుతుండే పాపం అరుణ్ ఏమనుకోతుండే. సో కానీ ఈ రోజు నేను ఇక్కడ స్క్రీన్ లో చూసుకున్న తర్వాత అబ్బా ఇంతే వెలుగులోనే ఉన్నాను అనుకుంటున్నాను. ఇంత బ్యూటిఫుల్ లైటింగ్. అరుణ్ గారు మా ట్రైలర్ కట్ చేసిన సాయి గారు కదా, టీజర్ కట్ చేసిన ఋషికేశ్వర్ పిల్లవాడు సన్నగా చిన్నగా ముట్టుకున్నాడు కానీ ఏమన్నా కట్ చేసింది కదా, మస్తు అనిపించింది నాకు. ఋషికేష్ సూపర్. నీ నెక్స్ట్ సినిమాలు ఏదైనా ఉన్నప్పుడు కూడా నాకు చెప్తుండు, వచ్చిపోయి చెప్తాను మళ్ళీ. సో సూపర్. అందరు బ్యూటిఫుల్ టెక్నీషియన్స్, అందరూ విపరీతమైన టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్. అండ్ నా మనీ ఇదే నా రత్నం, సినిమాలో నా రత్నము చరణ్ నాకు నిజంగా ఎన్నిసార్లు కోపం వచ్చిన చరణ్ నేను ఇంత స్లోగా పనిచేయలేను, నేను చాలా స్పీడ్ గా పనిచేస్తానని చెప్తుంటే పర్లేదు మేడం మీరు రిలాక్స్ అవ్వండి మేడం అని చెప్తుండే. సో ఎందుకంటే మనం టీవీ మీడియా మీకు అందరికి తెలియదు ఏమంటే మనం ఒక్క ఊరుకు కాదు, మనం ఆడ ఛాంబర్లు అయిపోగానే ఈడ అయిపోగానే ఇంకొకడ అయిపోగానే ఇంకొకడ, అవునా కాదన్నా? మా స్పీడ్ మాది. సో నా స్పీడ్ కి నాకు సినిమా కొంచెం కొత్తగా అనిపించింది, చాలా సినిమాలు చేసినప్పటికీ కూడా. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు. సినిమా సూపర్ గా ఉంటది, మన తెలంగాణ స్లాంగ్ తో ఉంటది, మన బేస్ మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతము అంతా మన నేటివిటీకి కరెక్ట్ గా ఉంటది. సినిమా చూసిన తర్వాత మీ అందరికి ఒకసారి మనసు, నేను చెప్పిన కదా దండోరా చూస్తే ప్రాణం అంతా జిలజిల అన్నదని, అట్లా మనసు ఒకసారి కదులుతుంది. అండ్ మంచి సినిమా చేసిన అన్న తృప్తితోటి నేను ఈరోజు టైం కన్నా ముందే వచ్చేసిన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు, వి రియలీ లవ్ యూ. అండ్ నెక్స్ట్ దివ్య విశ్వకర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Namaskaram, and please give me an opportunity to speak in English because I don't know Telugu. So, heartfelt hello to everyone present here. I must admit it's a little unusual day for me in a very beautiful way. I'm standing here, a part of a Telugu film, getting so much love from the culture and language which isn't my original, and still has embraces me so generously. So I'm very overwhelmed. So thank you having me, and special thank you to my director sir for believing me and casting and giving me an opportunity to work with different language, and he really helped me with the language and with the character. Friend Annie and Rohit Satyan Garu and Sujata ma'am. I'm really lucky to having such brilliant cast working with them, and my whole team behind the camera, crew, and my DOP sir Arun sir and his team. I really appreciate the hard work behind the camera, and yes, without you guys nothing is possible. So thank you for showing your support and love, and that's it. Thank you so much. Thank you so much, Divya. Now let me invite Annie Diana to speak a few words about the movie. అందరికీ నమస్కారం. నా పేరు యానీ డయానా, అండ్ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా స్పెషల్ గెస్ట్ కౌశిక్ గారు అండ్ మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ స్పెషలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుభా సార్ అండ్ చరణ్ గారు
thank you for this opportunity. And my entire team, my co-actors, my family, thank you so much for supporting me. It means a lot. And finally, to the audience, I hope మీ అందరికి టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం. I hope మీ అందరికి మీ మూవీ కూడా నచ్చుతుంది. ఇట్స్ బ్యూటిఫుల్ మూవీ అండ్ థ్యాంక్ యూ. ఐ హోప్ మీరందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చరణ్ గారు మాట్లాడే కంటే ముందు, చరణ్ గారు, ఐ హ్యావ్ అ క్వశ్చన్. వీళ్ళిద్దరిలో అనుష ఎవరు? సో అది రివీల్ చేసి మాట్లాడండి. ఎస్, ఓకే, మీరు వచ్చి మాట్లాడేసేయండి. ఒకసారి మాకు ఏదైనా క్లూ ఇస్తే మేము ఆలోచించుకుంటూ ఉంటాం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. చాలా థ్యాంక్స్ మీడియా శ్రేయోభిలాషులకి, చాలా థ్యాంక్స్ అండి. మాకు కవరేజ్ ఇస్తున్నందుకు, మాకు మీడియేషన్ ఇస్తున్నందుకు ప్రజలతోనే. ఏదైనా రెగ్యులర్ డెకోరంలో లేట్ కానీ మిస్టేక్స్ చేస్తే క్షమించండి, ఏమనుకోవద్దు. నేను కొంచెం బిగినర్ మిస్టేక్స్లో ఉంటాం, ప్లీజ్. అండ్ ఇక్కడికి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, ఒక కొత్త ఫిలిం తీయడానికి, ఫస్ట్ ఫిలిం తీయడానికి ఎంత స్ట్రగుల్ ఉంటుందో తెలిసి, ఆ స్ట్రగుల్ పడి వాళ్ళ ఫిలిం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళ దాని ఫ్రూట్ ఎంజాయ్ చేస్తున్నారు అని అన్నాను నేను. ఎందుకంటే ఇంకా స్ట్రగుల్ ఉంటుంది డెఫినెట్లీ ఫర్దర్ ఫిలిమ్స్కి కూడా. ఆ స్ట్రగుల్ తెలిసి, ఆ స్ట్రగుల్ చేసిన ఇంకొక డైరెక్టర్కి సపోర్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చిన మా ఇద్దరు డైరెక్టర్స్కి, మురళీ భయ్యకి, కౌశిక్ అన్నకి చాలా చాలా రుణపడి ఉంటాను నేను. బికాజ్ ఇట్లాంటి ఒక ఈవెంట్కి మేము వచ్చి మాట్లాడితే మాకు హార్డ్లీ ఎవరు మమ్మల్ని చూడడానికి ఇష్టపడరు. మా మాటలు వినడానికి కూడా అంత ఎంటర్టైనింగ్ ఉండదు జనాలకి. ఎవరైనా ఆల్రెడీ ఒక ఫిలిం చేసి వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటే వాళ్ళ ఫిలిం ఒక మైలేజ్ మాకు యాడ్ అవుతుందని ఒక ఆశ ఉంటుంది మాకు. మా సెల్ఫిష్నెస్ తెలిసి కూడా వాళ్ళు మాకు వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ఫుల్ ఫీల్ అవుతున్నాను నేను. ఎప్పుడు రుణపడి ఉంటాను నేను అన్న. చాలా థ్యాంక్స్ అన్న. ఫిలిం ప్రాసెస్ లో కూడా చాలా హెల్ప్ చేస్తుండే, సపోర్ట్ చేస్తుండే, మెంటర్ చేస్తుండే మమ్మల్ని. ఏ హెల్ప్ కావాలన్నా అన్న వాళ్ళకి నేను నిర్మోహమాటంగా ఫోన్ చేసేవాడిని. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. నేను నా టీం గురించి మాట్లాడాలి, ఫిలిం ప్రాసెస్ గురించి మాట్లాడాలి, అండ్ మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. నేను టీం గురించి, వీళ్ళందరి గురించి జస్ట్ ఇప్పటి వరకు థ్యాంక్స్ మాత్రమే చెప్తా. ఫర్దర్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి అని నమ్ముతున్నాం. చేయగలుగుతాం, ఆ సత్తా ఉంటుంది, బలం ఉంటుంది అని నమ్ముతున్నాం. అవి చేయగలిగిన రోజు డెఫినెట్లీ మా వాళ్ళందరి కష్టం గురించి నేను మాట్లాడతా. వాళ్ళందరినీ నేను అడ్రస్ చేయాలి. బికాజ్ వాళ్ళందరూ చాలా లిమిటేషన్స్, చాలా విషయాలు సాక్రిఫైస్ చేసి, యాక్సెప్ట్ చేసి మమ్మల్ని భరించి చేసుకుంటూ వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మా డైరెక్టర్ గురించి మాత్రం ఇప్పుడు చెప్తానండి. తను US లో ఉంటారు. తను ఇక్కడికి రాలేకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. తను US లో ఉంటా, జాబ్ చేస్తా, ప్యారలల్ గా సినిమా వర్క్ కూడా హ్యాండిల్ చేస్తా, డే అండ్ నైట్ నిద్ర లేకుండా ఆయన 2 లైఫ్స్ ని మేనేజ్ చేస్తా ఉన్నారు. సుబ్బ గారు ఆయన ఫుల్లెస్ట్ పొటెన్షియల్ పెట్టి ఈ సినిమాని షేప్ చేసుకుంటున్నారు. The amount of work, efforts, love he put for the film. He is also the producer for the film. ఆయన ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, నాట్ జస్ట్ ఎఫర్ట్స్, మనీ. తన 18 years జర్నీలో కూడా పెట్టుకున్న డబ్బంతా పెడుతున్నారు ఈ సినిమా మీద. మమ్మల్ని నమ్మి, మా అందరినీ నమ్మి పెట్టారు. మేము థ్యాంక్స్ చేస్తే సరిపోదు ఆయనకి, ఎందుకంటే మా అందరికి ఫీచర్ ఇస్తున్నారు. ఒక ఫేస్ వాల్యూ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే సినిమా వచ్చినప్పుడు, జనాలు గుర్తుపట్టినప్పుడు. యాక్టర్కి అది చాలా పెద్ద అదృష్టం. అది దొరకదు, చాలా కష్టం పడుతుంది. బట్ మాకు ఇవాళ ఈ స్టేజ్ దొరకడానికి, సినిమా దొరకడానికి కారణం సుబ్బ గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ భయ్య, అండ్ వి ఆల్ మిస్ యూ. మీరు ఇక్కడ ఉంటే చాలా బాగుండేది. అండ్ నేను ఈవెంట్ వస్తుంది, ఏదైనా ఒకటి మాట్లాడదాం అనే విషయంలో, స్టేజ్ దొరుకుతుంది, ఖచ్చితంగా మాట్లాడాలి కదా. టు మేక్ మై మార్క్ యాజ్ అన్ యాక్టర్, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కుతున్నా, మాట్లాడాలి, అండర్లైన్ అవ్వాలి నా లైన్స్ అని ఓవర్ థింక్ చేశానేమో నాకు తెలిసి. కానీ ఒక పాయింట్ లో స్టక్ అయ్యి ఆలోచించాను, నేను అసలు ఎందుకు మాట్లాడాలి, నా మాటలు ఎందుకైనా ఎవరు వినాలి, నేను ఎవరిని అసలు, ఒక అడ్రస్ లేదు నాకు, సో అండ్ సో యాక్టర్ అనే ఫీలింగ్ లేదు. ఇంతకుముందు చిన్న సినిమాలు చేసి అక్కడ ఇక్కడ కనపడలేదు నేను, హార్డ్లీ చిన్న రోజు చేసా, గుర్తు కూడా పట్టరు నన్ను. సో నాకు అనిపించింది అసలు నా మాటలు ఎందుకు వినాలనిపించింది. సో అప్పుడు నేను ఫిగర్ అవుట్ చేసుకుని ఏంటంటే, చలో నా ఫస్ట్ స్పీచ్ ఐ స్టార్ట్ విత్ ఒక అర్జీ పెట్టుకుంటా జనాలతో, నేను ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటా. నేను ఒక కొత్త యాక్టర్ని, నా పేరు చరణ్ పీసర్లా. సో ఇఫ్ ఇట్ ఆల్ మేము మా ఎఫర్ట్స్ అనే పెట్టి ఒక సినిమా కంప్లీట్ చేసి టీజర్ వదులుతున్నాం బయటికి, యూట్యూబ్ లో బయటకు వస్తుంది అది. ఒకసారి చూడండి టీజర్, మీరు ఖాళీగా ఉన్నప్పుడు, మెట్రోలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బోర్ కొడుతున్నప్పుడు ఒకసారి మా ట్రైలర్ చూడండి, టీజర్ చూడండి.
ఇఫ్ అట్ ఆల్ ఆ టీజర్ మీకు ఎంతో కొంత 2 minutes ఎంటర్టైన్మెంట్ ఇచ్చుంటే, మిమ్మల్ని ఎంగేజ్ చేసుంటే, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇనిషియల్ స్టేజెస్ లో ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే యాక్టర్ అవ్వాలి లేకపోతే స్క్రీన్ మీద కనపడాలంటే మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను అనుకున్న టాలెంట్ ఉండాలి, డబ్బులు ఉండాలి, ఇవన్నీ కాదు, అర్హత ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఆ అర్హత ఎక్కడి నుండి వస్తుంది? ఎవరిస్తారు ఆ అర్హత? ఈ అర్హతకి ఎవరు కంక్లూజన్ ఇచ్చేది ఈ అర్హత ఉన్నోడు అని? అది డెఫినెట్లీ జనాలు ఇస్తారు. ఒక కామన్ మ్యాన్ నాలాంటి కామన్ మ్యాన్ 1950s లో ఎన్టీ రామారావు గారు అయితే తర్వాత ఎన్టీ ఓడై తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలిందని చెప్పను, మీ అందరి ప్రేమ పొందేందు. ఏఎన్ఆర్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, అందరూ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు డిస్కషన్ తీసుకున్న విజయ్ అన్న, విశ్వ గారు, వీళ్ళందరూ మీరు అర్హత ఇస్తే అక్కడ నిలబడ్డారు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మిమ్మల్ని అర్హత అడుగుతున్నా, ఖాళీ మాటలతో అడగట్లా. మేము ఎఫర్ట్స్ పెట్టినాం, 2 years ఎఫర్ట్స్ పెట్టి సినిమా కంప్లీట్ చేసుకొని టీజర్ ఒక చిన్న టోకెన్ ఇచ్చి మిమ్మల్ని అర్హత అడుగుతున్నా. నేను నాకు యాక్చువల్లీ కిందకి దిగిన తర్వాత చిన్న మా ఫ్రెండ్స్ కానీ నన్ను అందరూ అంటారు, స్టేజ్ దొరికింది మాట్లాడేస్తే అయిపోయేదిరా, ఏదో కాంట్రవర్షియల్ గా ఏదో ఒకటి అనేస్తే అయిపోయేది, ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయినావు, అర్హత అడిగినావు, ఎవడిస్తాడు నీకు, యూట్యూబ్ లో నిన్ను ఎవరు పట్టించుకుంటాడు, హార్డ్లీ వ్యూస్ రావు అని అంటారు. బట్ నాకు పర్లేదండి. నేను ఒకటి బిలీవ్ చేస్తే ఏంటంటే, ఇది నా 4వ సినిమా. యాక్చువల్లీ 3 ఆగిపోయాయి, ఇది 4వది. ఒక సినిమా ఆఫీస్ ఓపెన్ అయ్యి ఆగిపోయింది, ఒక సినిమా స్క్రిప్టింగ్ అయ్యి షూటింగ్ అయ్యి ఆగిపోయింది, ఇంకో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఆగిపోయింది. 3 సినిమాలు ఆగిపోయినాయి, 4వ సినిమా మాత్రం ఇక్కడ వరకు తీసుకురాగలను. ఇవాళ టీజర్ లాంచ్ ఈవెంట్ చేసుకుంటున్నాను నేను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ కాకపోతే ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇంకో సినిమా వస్తుందేమో, ఇంకో ప్రొడ్యూసర్ దొరుకుతాడేమో, ఇంకో డైరెక్టర్ నన్ను నమ్ముతాడేమో, ఆ రోజు వస్తా మళ్ళా. ఈ టీజర్ చూడండి, మీకు నచ్చితే నాకు మేబీ ఆశ ఎక్కువేమో కానీ ఒక 1 million వ్యూస్ ఇవ్వండి, నాకు 10 లక్షల వ్యూస్ ఇవ్వండి యూట్యూబ్ లో, అది మీరు మాకు ఇచ్చే అర్హత అనుకుంటాం మేము. మీకు ఇంకా ఓపిక ఉంటే, మీ లైఫ్ లో ఇంకొంచెం ఓపిక ఉంటే, మా కామెంట్ బాక్స్ లో ఒక చిన్న ఈ ఇమోజీ పెట్టండి చాలు. ఈ ఒక్క ఇమోజీ పెట్టండి మాకు, మీరు మాకు ఇచ్చే వాలిడేషన్ అని ఫీల్ అవుతాం. బికాజ్ ఒక పొలిటీషియన్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఈవెన్ దేవుడైనా, జనాలు ఎక్కువ మంది నమ్మితే లేకపోతే ఫాలో అయితే, ఇష్టపడితే, ప్రేమిస్తేనే నిలబడుతుంది. ఏదైనా జనాల నమ్మకంతోనే, సపోర్ట్ తోనే నడుస్తుంది, కానీ ఉట్టిగా ఊరికే నడవదు. సో ఆ విషయం నేను నమ్ముతున్నా. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడానికి స్టేజ్ ఎక్కాను నేను. నన్ను మేబీ జనాలు నవ్వచ్చు, అరే నువ్వు ఎవడరా నిన్ను వచ్చి ఇప్పుడు అర్హత అడుగుతున్నావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని అనొచ్చు. కానీ నేనేమంటానంటే, ఐఎమ్ రెడీ అండి. నేను ప్రాసెస్ లో అవమానం, అనుమానం ఎక్స్పీరియన్స్ అయినా, నాకు తెలుసు ఇవాళ కూడా మళ్ళీ జస్ట్ ఇవాళ లైమ్ లైట్కి వచ్చి ముందుకు వచ్చి నిలబడి యూట్యూబ్ లో నేను కనబడగలిగినప్పుడు మళ్ళా నాకు జనాలు ట్రోల్ చేసి, నన్ను కామెడీ చేసి, క్రిటిసైజ్ చేస్తారేమో. ఐఎమ్ రెడీ అండి. ప్లీజ్ నాకు అవమానం, అనుమానం ఇవ్వండి, నేను తీసుకుంటా. బికాస్ ద నెక్స్ట్ స్టేజ్ సన్మానం నేను నాకు వస్తుందని నమ్ముతున్నా. అది ఖచ్చితంగా నాకు వస్తుంది. ఒక పెద్ద మనిషి చెప్పారు, అవమానం, అనుమానం, సన్మానం అనే ఒక ప్రాసెస్ లేకుండా ఏ మనిషి ఎదగడం చెప్పారు. నేను ఇంకొక 2 సంవత్సరాలు నా గుండె ధైర్యం చేసుకొని, ఇంకొక 4 సంవత్సరాలు నా గుండె ధైర్యం చేసుకొని అవమానాలు, అనుమానాలు ఫేస్ చేస్తా. నేను మా మమ్మీ డాడీ నన్ను సపోర్ట్ చేస్తున్నంత వరకు నేను చేస్తూనే ఉంటా. కానీ ఐఎమ్ రెడీ అండి, నాకు ఇవ్వండి. అవమానం, అనుమానం ఇస్తారా, ట్రోల్ చేస్తారా, క్రిటిసైజ్ చేస్తారా, నవ్వుతారా, చేయండి. బట్ ఒక్కసారి టీజర్ చూడండి. కమెంట్ చేయడానికి, ట్రోల్ చేయడానికైనా చూడండి. సో ఇది మాత్రమే నా రిక్వెస్ట్. ఈ ఒక్క స్టేజ్ నేను ప్లాట్ఫామ్ గా ఫీల్ అవుతున్నా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి. ద మూమెంట్ మీరు నాకు 10 లక్షల వ్యూస్ ఇచ్చిన రోజు యూట్యూబ్ లో, ఆ రోజు మళ్ళీ ఇంకొక ఈవెంట్ ఇంకా గ్రాండ్ గా పెట్టుకొని అప్పుడు మీ ముందుకు వచ్చి మీతో భయం, భక్తి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాను. నేను ఒక నటుడిగా పొజిషన్ వచ్చిన తర్వాత ఏం ఫాలో అవ్వాలనే విషయంలో చాలా క్లారిటీ ఉంది, ఎందుకంటే అంత జర్నీ ఉంది. ఇప్పుడు చెప్తే ఎవరికి ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వదు. బట్ ఇంకా ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలో, టోకెన్ తీసుకోవాలని లేదు నాకు. వర్క్ చూడండి, నచ్చితే స్పేస్ ఇవ్వండి, తర్వాత మీ గుండెల్లోకి వచ్చే పనులు నేను చేస్తా. సో ఇన్ అ సింగిల్ లైన్ నాకు అర్హత ఇవ్వండి యాజ్ అన్ యాక్టర్. స్క్రీన్ మీద కనపడడానికి, మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయడానికి, మిమ్మల్ని జీవితకాలం ఎంటర్టైన్ చేయడానికి. ఇది ఒక్కటే నేను మిమ్మల్ని అడగాలని ఇక్కడికి వచ్చా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి, నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి, నా టెక్నీషియన్స్ అందరికి. ఐఎమ్ వెరీ సారీ మై టీమ్ మెంబర్స్, మై ఫిల్మ్ మెంబర్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ గైజ్. ఎందుకంటే నేను నా మాటలు ఎవరు వినప్పుడు, మీ గురించి గొప్పలు చెప్తే ఎవరు వినరు. ఒక రోజు మన సినిమా వాల్యూ కనిపించినప్పుడు అప్పుడు నేను ఖచ్చితంగా మీ అందరి గురించి మాట్లాడాలి. బికాస్ యూ గైస్ హ్యావ్ పుట్ యువర్ బ్లడ్ అండ్ స్వెట్ టు మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపీ. అది ఖచ్చితంగా ఒక మేజర్ ప్లాట్ఫామ్ లో మాట్లాడాలి, దానికి ఒక టైం ఉంటుంది.
చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. చరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ముందుగా టీజర్ తోనే మీరు మాకు చాలా కనెక్ట్ అయ్యారు అండ్ ఇప్పుడు మాటలతో నిజంగా మా హార్ట్ లో నిలిచిపోయారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్. డెఫినెట్లీ ఈ సినిమా మీకు మంచి స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ మా లిరిసిస్ట్ రాంబాబు గోశాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్నో అద్భుతమైన లిరిక్స్ అందించిన రాంబాబు గారు, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సూర్య బి పాజిటివ్ ఈ సినిమాకి లిరిక్స్ రాయడానికి నాకు మెయిన్ కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని. ఆయన ఈ మధ్య కాలంలో డెకాయిట్ సినిమాకి ఆర్ఆర్ చేశారు, అలాగే కన్ను పెట్టారో కన్ను కొట్టరో పాట రీమిక్స్ చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో పాటలన్నిటికీ చాలా మంచి ట్యూన్స్ అందించారు. అలాగే ఇప్పుడు టీజర్ చూసాము, ఆర్ఆర్ చాలా 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 బాగా చేశారు. మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, నెక్స్ట్ చరణ్ బ్రో, అందరూ హార్డ్ వర్కర్స్ ఉంటారు, ఈయన క్రియేటివ్ హార్డ్ వర్కర్. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎప్పుడు నాకు లిరిక్స్ చేంజ్ చేయమని చెప్పలేదు, కానీ మేమిద్దరం కూర్చుని చాలా రోజులు అన్ని పాటలకి డే అండ్ నైట్ కూర్చుని చాలా బాగా వర్క్ చేసాం, చాలా బాగా వచ్చాయి. ఎంత బాగా అంటే నేను కరెక్ట్ గా ఒక 9 years బ్యాక్ అర్జున్ రెడ్డి అనే సినిమాకి పాటలు రాశాను. మళ్ళీ అలాంటి మ్యాజిక్ ఏదో జరగబోతుంది అనిపించింది లాస్ట్ షాట్ చూసాక. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. అండ్ నీ కష్టం నేను కళ్ళారా చూశాను. మంచి హీరోగా నిలదొక్కుని మన తెలుగు ప్రేక్షకులను అందరినీ అలరించాలని కోరుకుంటున్నాను. అలాగే మన సుబ్బ, ఆయన ఒక 2-3 times కలిసాను నేను. చాలా తక్కువ టైంలో అయినా సరే చాలా నాకు మంచిగా కాన్సెప్ట్లు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అలాగే యుఎస్ నుంచి నాకు వాట్సాప్ లో ఆయన ఇచ్చే ఇన్పుట్స్ అన్ని ఇచ్చారు, చాలా బాగా వచ్చాయి సాంగ్స్ మొత్తం. అలాగే మా టీంలో అందరూ యాక్టర్స్ కానీ టెక్నికల్ టీం కానీ అందరూ చాలా చాలా కష్టపడ్డారు. ఈ సినిమాని ఈ టీజర్ ని ఇప్పుడు ఆదరించండి, తర్వాత మీకు సాంగ్స్ రాబోతున్నాయి. సినిమాని కూడా చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు మై టీమ్. థ్యాంక్ యూ సార్. అండ్ డైరెక్టర్ ఆఫ్ దండోరా మురళీకాంత్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మురళి, నేను దండోరా సినిమా చేశాను. నాకు టీజర్ లాంచ్ ఉంది బ్రో రావాలి అని చెప్పి చరణ్ అన్నప్పుడు దేనికి లైక్ అంటే టీజర్ చూపించాడు. బట్ నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే ఇలాంటి కథ, ఇలాంటి సినిమా ఒకటి షేప్ అప్ అవ్వడానికి ఎన్ని కష్టాలు ఉంటాయో బేసికలీ నాకు ఒక 100% తెలిస్తే వీళ్ళు 200% పడి ఉంటారు. లైక్ సినిమా చేయడం ఎంత ఇంపాసిబుల్ థింగ్ అంటే ఇప్పుడున్న సినారియోలో. లైక్ ఒక సినిమా చేశాను నేను, ఆ సినిమా ఒక ఎక్స్పీరియన్స్ తోనే మాట్లాడుతున్నాను. అండ్ వీళ్ళకి అసలు అంటే డైరెక్టర్ యాక్చువల్లీ యుఎస్ నుండి అక్కడి నుంచి జాబ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి సినిమా చేశాడు అంటున్నారు. అండ్ చరణ్ ఇక్కడ ఉన్న విషయాలన్నీ చూసుకున్నాడు అంటున్నారు. అంటే ఇట్ టేక్స్ ఇమ్మెన్స్ యూనో వాట్ హార్ట్ మ్యాన్ టు టేక్ దిస్ అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే చాలా సార్లు ఏమైపోద్ది అంటే సినిమా చేస్తున్నామని మనం అందరం చెప్పుకుంటాం, బట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి, ఏదో ఒకటి చేసి ఇంప్రెస్ చేయాలని చెప్పి కసి మీకు ఉంటుంది. కానీ దీని వెనకాల కష్టం ఎంత ఉంటుంది అంటే ఆ కష్టం పడే టైం కూడా ఉండదు. ఈ టీంలో అంటే నేను చిన్న సినిమాలని చెప్పి చెప్పను, సినిమా ఏది చిన్నది కాదు. ఎందుకంటే ఒక సినిమా చేస్తే దానికి ఎలాంటి రిజల్ట్ ఉంటుంది ఏంటి అనేది ఒక దగ్గర డిసైడ్ అయిపోదు. లైక్ యూ విల్ హ్యావ్ ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ లైక్ ఇట్ ఎవ్రీ పాయింట్ ఇన్ టైమ్. లైక్ థియేటర్స్, ఓటీటీస్ అండ్ పీపుల్ టీవీకి వచ్చా కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. లైక్ దండోరా సినిమా ఐ హంబ్లీ యాక్సెప్ట్ ఇట్. థియేటర్స్ లో అంత వర్క్ అవ్వలేదు, బట్ దెన్ పీపుల్ ల్యాప్ ఇట్ అప్ వెన్ ఇట్ కేమ్ ఆన్ ఓటీటీ. సో మీ హార్డ్ వర్క్ ఎక్కడికి పోదు బ్రో. లైక్ ఐ డెఫినెట్లీ వాంట్ పీపుల్ టు వాచ్ యువర్ మూవీ, వాచ్ యువర్ కాంటెంట్. టీజర్ కానీ లేకపోతే ట్రైలర్ కానీ ఇప్పుడు వచ్చే సినిమా సంబంధించిన ప్రతి కాంటెంట్ కూడా అంటే నాకు చాలా సీరియస్ గా అనిపించింది. లైక్ సినిమా టీజర్ చూసినప్పుడు. అండ్